వివేకమా కావలసినంత ఉన్నది. There's lot of intelligence. విద్యను అభ్యసించేటువంటి విధానముల వేలకు వేలు కళాశాలలు, వందలకు విశ్వవిద్యాలయములు ఎన్నియో ఈ కలియుగమునందు అభివృద్ధిగాంచినవి. In this Kali age, we find thousands and thousands of colleges and hundreds of universities for learning process. ధనార్జన దీనికి అనేక విధములైనటువంటి సులభోపాయములు కూడాను ఉన్నవి. There are many easy techniques to make money. కానీ ఇన్ని అనుకూలములు ఉండినప్పటికీ మానవుడు శాంతిని నోచుకోలేక, సుఖమును అనుభవించలేక అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. In spite of all conveniences, man has no peace, has no happiness, and is restless. లోకములో ధనమే ప్రధానమైన బలమని కొందరు అంటుంటారు. In this world, some feel that money is very important. విద్యాశక్తియే దీనికి ప్రధానమైన విలువ అని మరికొందరు అంటుంటారు. Some feel the value of education lies in this. మేధాశక్తి మానవునికి ప్రధానమైనటువంటి బలము అని మరికొందరు అంటుంటారు. Some also feel that is the power of intelligence as the aim of this education. ధన బలము, విద్యా బలము, మేధాశక్తి ఇవన్నీ కూడాను నా దృష్టిలో దుర్బలములే కాని బలములు కాదు. According to Swami, the power of wealth, the power of intelligence and education are signs of weakness and not of strength. గుణమే నిజమైన బలం. It's only character that is the true strength. ఈ గుణముతో కూడినటువంటి యొక్క నడవడిక మానవులకు ఉన్నత స్థానమును అందించగలదు. విద్య ఉండి కూడాను గుణము లేకపోతే ఇది కేవలము రసము లేని ఫలమే, పాలివని గోవే. There is education. If there is no character, it is like a fruit without juice. It is like a cow that doesn't yield milk. కానీ లోకములో విద్యావంతులు ఎంతమంది లేరు? There are lots of educated people in this world. మేధావులు ఎన్ని వేల మంది లేరు? There are thousands and thousands of intellectuals. తెలివితేటలు కలిగినటువంటి వారు లక్షలకు కలరు. There are lakhs and lakhs of intelligent people. ధనవంతుల లెక్కలేదు. Wealthy people are many. ఇన్ని ఉండి కూడాను మానవులకు సరి అయినటువంటి నడత, సరి అయినటువంటి గుణము ఈ రెండు లేకపోవటం చేతనే దేశము ఇన్ని విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి కావలసి వచ్చింది. In spite of all this, since there is no proper behavior and character, the country is put to so much of suffering as we find today. పూర్వపు మహనీయులు శాంతి భద్రతను దృష్టి ఉంచుకొని అనేక విధమైనటువంటి ప్రచార ప్రబోధములు సలిపి ఎన్ని విధములైనటువంటి యొక్క దేశములకు భద్రతను అందిస్తూ వచ్చారు. The ancient noble souls kept in view the peace and security in their mind and propagated accordingly. అట్టి మహనీయుల యొక్క నామములు ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయములో చెదరని చిత్రములుగా నిలిచిపోయినవి. The names of those noble souls are imprinted indelibly on the hearts of Bharatiyas. కారణమేమిటి? What is the reason? వారి యొక్క నడత
మానవతా విలువలు గ్రంథము నుంచి చదివేటువంటివి కాదు. Human values are not to be gone through a text. ఒక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు. Is not to be supplied by any company. లేక ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. Is not the one to be gifted by friends. మార్కెట్లో కొంటే చిక్కేటువంటిది కాదు. Is not the one you can obtain from a market. అది హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది సహజమైనటువంటి యొక్క స్థితి. It is a natural position that comes out of the heart. అది హ్యూమన్ వాల్యూ అనగా మానవతా విలువ. It తన is the, జన్మతోనే తనకు ఆవిర్భవించినటువంటిది. కనుక ఎప్పుడు ఈ మానవుని యందు కోపం వచ్చునో, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని ఈ అనిమల్ క్వాలిటీని మనం దూరం చేయడానికి తగిన కృషి చేయాలి. when once he develops this trait of anger in him, he should discriminate himself. I am man, I am not animal. ఇది And be aware. గ్రంథములతో చదివేటువంటిది కాదు. Is not the one that has to be read. అసూయ, ఈ అసూయ కూడాను కేవలం మృగములకైనా లేదు, కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మనుషుల్లో ప్రవేశించింది. The jealousy, even animals are not guilty of this, but it is there in mankind. నాకు అడవుల్లో సంచరించేటువంటి మృగాలను చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. You feel very much delighted if you watch wild animals in a forest. ఆ మృగము చాలా అందంగా ఉందే అని మరొక మృగము అసూయ పడదు. No animal would feel jealous of another animal because it's ఆ మృగము beautiful. చాలా పుష్టిగా ఉందే నేను లేకపోతేనే అని తాను అసూయ పడదు. Animal will never feel jealous of another because it is very strong. అది గొప్ప పదవిలో ఉంటుండానే నాకు పదవి లేకపోయినే అని అసూయ పడదు. It will never be jealous because of the fact that one is in position. అతను బ్యాంకులో దండిగా డిపాజిట్ కట్టుకున్నాడే నాకు లేకపోయినే అని అసూయ పడదు. Animal will never feel jealous of a person who has got lots of money in the bank reserve. కానీ ఈనాటి మానవుని యందు ప్రతి చిన్న విషయం నందు కూడాను అసూయ అసూయ అసూయ. But in man today, in every small factor, there is jealousy and jealousy. ఒకడు రెండంతస్తులు మేడ కట్టుకుంటే పక్కింటి వానికి అసూయ. If one constructs a two-storied building, the neighbor ఒక will be ఆఫీసులో jealous. ఒకనికి ప్రమోషన్ వస్తే రెండో వానికి అసూయ. If one is promoted in the office, the second one would feel jealous of him. ఇది మృగాలకు కూడాను లేనటువంటి అసూయలు ఈనాడు మానవుల్లో ప్రవేశించింది. Even animals don't have this quality of jealousy. ఇంకా వీడు మానవుడు ఎక్కవు కాదు. Then how can you call yourself a man? కనుకనే నేను మానవుడను అనేటువంటి సత్యమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు పెంచుకోవాలి.